హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ బ్యాడ్ అగ్లీ. సో తల అజిత్ కుమార్ యాక్ట్ చేసిన ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ సినిమా ఎలా ఉందంటే డెఫినెట్గా చెప్తున్నాను, అజిత్ కుమార్ గారి ఫ్యాన్స్కి అయితే పండగే అని చెప్పాలి. సో ఎందుకంటే వింటేజ్ అజిత్ కుమార్ ఈజ్ బ్యాక్. అంటే డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ అజిత్ కుమార్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. అండ్ ఆయన ఫ్యాన్ మూమెంట్స్ అన్నీ కూడా ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. సో ఒకప్పుడు అజిత్ కుమార్ గారి సినిమాలు ఎంత యాక్షన్ ప్యాక్డ్గా, ఎంత లవబుల్గా, ఎంత రొమాంటిక్గా, సో ఎంత వైలెంట్గా ఉండేవో, సో అవన్నీ కూడా ఈ సినిమాలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. డెఫినెట్గా ప్రతి ఒక్క తలా ఫ్యాన్కి ఈ మూవీ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను, మూవీలో అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే అనేది ఏమీ పట్టించుకోవద్దు. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు యాక్షన్ యాక్షన్ యాక్షన్. సో మూవీ అంతా కూడా అజిత్ యాక్షన్ అండ్ స్వాగ్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. సో ఇది ఒక ప్యూర్ అజిత్ కుమార్ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసిన సినిమా. అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ ఈ మూవీని టేకప్ చేసినప్పుడు మాత్రం చాలా కేర్ తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటే ఒక 3-4 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, అవి టూ గుడ్గా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ వేరే లెవెల్ టాప్ నాచ్లో ఉంటుంది. బట్ ఆయన మ్యూజిక్కి జస్టిఫై చేయగలిగే కొన్ని సీన్స్ అయితే ఈ మూవీలో అయితే లేవు. బట్ డెఫినెట్గా చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు జరిగే యాక్షన్ ఎపిసోడ్ అంతా కూడా మూవీకి హైలైట్ అని చెప్పాలి. సో ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూస్తున్నంతసేపు అజిత్ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎవరైనా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా విజిల్స్ వేస్తాము అండ్ బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం స్లో అవుతుంది మూవీ అంతా కూడా. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అన్నీ కూడా కొంచెం స్లో నేరేషన్లో కొంచెం బోరింగ్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్లో మళ్ళీ అయితే కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఓవరాల్గా అయితే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు, సాటిస్ఫైగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం అజిత్ కుమార్ దగ్గర నుంచి వచ్చిన సినిమాలు ఏవి కూడా మనల్ని అయితే ఎంగేజ్ చేయలేదు అండ్ సాటిస్ఫై కూడా చేయలేదు. సో మొన్నటికి మొన్న వచ్చిన పట్టుదల కూడా ఒక యావరేజ్ మూవీగానే నిలిచింది. బట్ ఈ మూవీ మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తుందని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అయితే చాలా టూ గుడ్గా ఉంది, ఇందాక చెప్పాను కదా. అండ్ మూవీలో కూడా కొన్ని సీన్స్కి అయితే ఆయన ఇచ్చిన మ్యూజియం మరణ మాస్లో ఉంటుంది. అండ్ ఆయన మ్యూజియంకి తగ్గట్టుగా కొన్ని సీన్స్, అంటే ఎమోషనల్ సీన్స్ అయితే కొన్ని లేవు. అండ్ అఫ్ కోర్స్ సినిమా గురించి చెప్పుకోవాలంటే మనం ఎమోషనల్గా సినిమాతో అంత కనెక్ట్ అయితే అవ్వలేము, బట్ డెఫినెట్గా అయితే ఎంజాయ్ చేస్తాము. అండ్ ఈ మూవీలో హీరోయిన్స్గా చేసిన సిమ్రన్ అండ్ త్రిషాల పర్ఫార్మెన్స్లు కూడా ఓకే, డీసెంట్ అన్నట్టుగా ఉంటాయి. సో వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఈ మూవీకి అంత, సో మేబీ నేను అనుకునేది ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఈ మూవీకి వచ్చే అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ ఏమీ లేదు. అండ్ ఈ మూవీలో అర్జున్ దాస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది కూడా చాలా క్రేజీగా ఉంటుంది. ఆయన మేకప్ కానీ, ఆయన స్టైలిష్ కానీ, సో అదంతా కూడా కొంచెం క్రేజీగా ఉంటుందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మన అజిత్ కుమార్ అయితే డిఫరెంట్ గెటప్స్లో కనబడుతూ ప్రతి ఫ్రేమ్లోనూ ఆయనే ఉంటూ ఒక రేంజ్లో ఆట ఆడుకున్నాడని చెప్పాలి. మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే స్క్రీన్ ప్లే. అంటే కొంచెం ఎక్కడ బోర్ కొట్టకుండా కొంచెం డీసెంట్గా ఉంటుంది. ఓ పెద్ద బాహుబలి క్లైమాక్స్ అలా ఏం చెప్పలేంలే, కానీ ఓకే బాగుంటుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ ఈ మూవీతో అజిత్ కుమార్ హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్ద 90mm రాడ్ అయితే దించారని చెప్పాలి. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, థియేటర్లో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, అలాగని యావరేజ్ అని చెప్పలేము. ఇట్స్ ఓకే, అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ సినిమా కూడా చాలా డీసెంట్గా ఉంది. సో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ని చూడాలనుకుంటే ఈ మూవీని మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి.